అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారతీయ జనతా పార్టీకి కొత్త సారథి ఎన్నిక వచ్చే వారం జరగబోతోంది. పార్టీ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక తేదీని బీజేపీ ప్రకటించింది. ఈ పదవికి జనవరి 19న నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. జనవరి 20న కొత్త అధ్యక్షుడి పేరును పార్టీ అధికారికంగా ప్రకటించబోతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు పార్టీ రిటర్నింగ్ అధికారి కె లక్ష్మణ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. 19వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్క్రూటినీ 4 నుంచి 5 గంటల మధ్య జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఎన్నిక అవసరమైతే జనవరి 20న పోలింగ్ నిర్వహించి ఎవరు ఎన్నికయ్యారో ప్రకటిస్తామన్నారు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న ఎంపీ లక్ష్మణ్. బీజేపీ ప్రధాన కార్యాలయంలోని ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. నవీన్ సిన్హా అభ్యర్థిత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తదితర అగ్రనేతలు బలపరుస్తున్నారు. మొత్తం 5,708 మంది ఓటర్లు బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 5 రాష్ట్రాల నుంచి కనీసం 5 సెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కో సెట్లు 20 మంది ప్రపోజర్లుంటారు. నామినేషన్ల ప్రక్రియకు మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరవుతారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొంటారు. 30 రాష్ట్రాల్లో ఇప్పటికీ బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన 45 ఏళ్ల నితిన్ నబీన్నే పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధిష్టానం భావిస్తోంది. బీహార్ నుంచి పార్టీ అధ్యక్ష స్థాయికి ఎదిగిన నాయకుడు ఆయనే.